కర్రెగుట్టలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ప్రస్తుతం అక్కడ కాల్పులు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఆపరేషన్ కగర్ భాగంగా ఇప్పటికే ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసుల కాల్పుల మోత కొనసాగుతుందని చెప్పాలి. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ తెలంగాణ ప్రాంత సరిహద్దులో ఉన్నటువంటి కర్రెగుట్టల్లో గడిచినటువంటి వారం రోజులుగా ప్రస్తుతం కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర గ్రేహౌండ్స్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఈ ఆపరేషన్ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ఈ రోజు అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం 35 నుంచి 40 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చు ఈ కాల్పులు అనేది మనకున్నటువంటి సమాచారం. మరికొద్ది సేపట్లోనే అధికారికంగా ఇటు ఛత్తీస్గఢ్ పోలీసులు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర పోలీసులు కూడా వివరాలు వెల్లడించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. గడిచినటువంటి మనం చూస్తాం 4 నెలల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం ఆపరేషన్ కగార్ పేరుతోటి ముఖ్యంగా దండకారణ్యం నుంచి ప్రస్తుతం కర్రెగుట్టల వరకు కూడా ఈ ఆపరేషన్ కొనసాగిస్తుంది. ఇప్పటికే మావోయిస్టులు కూడా, ఎందుకంటే ఈ ఆపరేషన్ తోటి మావోయిస్టులు అయితే ఒక అడుగు వెనకేశారు. చాలా మంది మావోయిస్టులు దండకారణ్యం వదిలి జనజీవన స్రవంతిలో కలవాలనేటువంటి ఉద్దేశంతో దాదాపు ఈ 4 నెలల్లోనే 208 మంది మావోయిస్టులు లొంగుబాటుకు గురైనటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం మనకున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపు కేంద్ర బలగాలతో పాటు మొత్తం 6 బలగాలు అయితే మాత్రం ఇప్పటి వరకు ఈ యొక్క ఆపరేషన్లు కూడా పాల్గొన్నట్లు మనకు సమాచారం అందుతుంది. ఇందులో ముఖ్యంగా డిఆర్జీ టీం కావచ్చు, ఎస్టీఎఫ్, కోబ్రా, బస్తర్ ఫైటర్స్, మరోవైపు సిఆర్పిఎఫ్ టీమ్స్ కూడా గడిచినటువంటి వారం రోజులుగా ఈ యొక్క ఆపరేషన్ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి ఈ యొక్క కర్రెగుట్టలు 3 వైపులా కూడా ఈ భద్రతా బలగాలు అయితే మాత్రం మోహరించడం జరిగింది. మరోవైపు ఇప్పటికే దండకార్యం నుంచి సేఫ్ ప్లేస్ అని కర్రెగుట్టల వైపు వచ్చినటువంటి హిడ్మా టీంతో పాటు మరికొన్ని దళాలు కూడా అందులో తలదాచుకొని ఉన్నాయి. ముఖ్యంగా భారీ ఎత్తున ఆయుధాలను కూడా కర్రెగుట్టల్లో డంప్ చేశాయి. అదొక సేఫెస్ట్ ప్లేస్ గానే మావోయిస్ట్ పార్టీ భావించింది అనేది ప్రస్తుతం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సమాచారం రావడంతో ఈ ఆపరేషన్ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ ఆపరేషన్ ఇంకా 3-4 రోజుల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా అంటే 3 నుంచి 4 కిలోమీటర్ల దూరం నుంచినే ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. మరోవైపు కేంద్ర బలగాలకు, ముఖ్యంగా ఆపరేషన్లో ఉన్నటువంటి బలగాలకు వారికి సహకారంగా హెలికాప్టర్ల ద్వారా కావచ్చు, డ్రోన్ కెమెరాల ద్వారా వాళ్ళ యొక్క జాడ మావోయిస్టులు ఏ ప్రాంతంలో నక్కి ఉన్నారు, ఏ ప్రాంతంలో వాళ్ళు ఉన్నారనేటువంటి అంశానికి సంబంధించి కొంత క్లారిటీ వచ్చిన తర్వాత అక్కడ ఆ డంప్ల పైన వీళ్ళు విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. మరి ఇప్పటి వరకు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారనేటువంటి అంశానికి సంబంధించి అధికారులు ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు. చూడాలి మరికొద్ది సేపట్లో ఈ అంశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం చూడాలి. కానీ కర్రెగుట్టల వైపు అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని ఎవరిని కూడా అటువైపు వెళ్ళడానికి వీల్లేదంటూ కూడా ఇప్పటికే సిఆర్పిఎఫ్ బలగాలు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎవరు కూడా అటువైపు వెళ్ళడం లేదు. గడిచినటువంటి వారం రోజులుగా 3 వైపులా కూడా చుట్టుముట్టడం జరిగింది. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారనేది ఇప్పటి వరకు కొంత క్లారిటీ లేదు. కానీ ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం అయితే మాత్రం 35 నుంచి 40 మంది మావోయిస్టులు ఈ ఆపరేషన్లో ప్రాణాలు కోల్పోయారనేటువంటి సమాచారం కూడా అందుతుంది. 3 రోజుల క్రితమే హిడ్మా టీంలో పనిచేసేటువంటి కీలకంగా ఉన్నటువంటి 3 మావోయిస్టులను ఎన్కౌంటర్ చేసినట్లు ఇప్పటికే బస్తర్ ఐజీ కూడా ప్రకటన చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. హిడ్మా టీం గత కొద్ది రోజులుగా ఇటు ఛత్తీస్గఢ్, మరోవైపు తెలంగాణలో వాళ్ళ యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంది. వాళ్ళ టీమ్స్ చాలా యాక్టివ్గా ఉన్నాయనేటువంటి ఇంటెలిజెన్స్ సమాచారంతో హిడ్మాను టార్గెట్గా చేసుకొని ప్రస్తుతం అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతోటే ఈ యొక్క ఆపరేషన్ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హిడ్మా ఏ ప్రాంతంలో ఉన్నాడనేటువంటి అంశానికి సంబంధించి కొంత సమాచారం లేకున్నప్పటికీ గడిచినటువంటి 3 రోజుల క్రితమే ఒక కీలకమైనటువంటి సమాచారం రావడం జరిగింది. హిడ్మాతో పాటు దాదాపు 40 నుంచి 50 మంది టీము ఈ యొక్క కర్రెగుట్టల్లో ఉన్నారనేటువంటి సమాచారం. భారీ ఎత్తున అక్కడ ఈ యొక్క ఆయుధాలు కూడా డంప్ చేశారు. అది మావోయిస్టులకు సేఫెస్ట్ ప్లేస్ అని భావించి వారందరూ కూడా దండకార్యం నుంచి నేరుగా ఆ కర్రెగుట్టల వైపు వెళ్ళారనేటువంటి సమాచారంతో ప్రస్తుతం అయితే మాత్రం ఈ ఆపరేషన్ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మరి చూడాలి ఈ ఆపరేషన్లో ఎంతమంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక జవాన్కు గాయాలు కావడంతో స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ కూడా తరలించినట్టు మనకు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.